ఐ నో సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. మనం చదువుతుంది కరెక్టా కాదా? చాలామంది నా క్లాసెస్ వింటున్నా కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ ప్రాసెస్లోనే వెళ్తుందా వెళ్ళట్లేదా? ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో డౌట్ వస్తుంది, రావాలి కూడా. ఓకేనా? సపోజ్ మనం ఒక టాపిక్ చదివాం అనుకోండి, ఆ టాపిక్ ఎంతవరకు చదవాలో, ఎక్కడి వరకు చదవాలో, ఎలా చదవాలో తెలుసుకోవాలి. ఏదన్నా కూడా ఒకే టాపిక్ని 10-15 రోజులు అన్నెసెసరీ టాపిక్స్ని, అన్నెసెసరీ ఫ్యాక్ట్స్ని చదవడం వల్ల హార్డ్ వర్క్ పెరుగుతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. సో మెనీ పీపుల్, ఐ నో సో మెనీ పీపుల్ చాలామంది నేను చూశాను, హార్డ్ వర్క్ వల్ల ఫెయిల్ అవ్వలేదు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఎంతవరకు చదవాలి, ఏం చదవాలో తెలియక నిజంగా ఎక్కడ వరకు ఆపాలో కూడా తెలియాలి. అండ్ మనం ఏం చదువుతున్నామో కరెక్ట్గా తెలియాలి. తెలుసా? కరెక్ట్గా తెలుసుకోవాలంటే దేర్ ఆర్ టూ. వన్ ఈజ్ లైక్ సిలబస్ అండ్ పీవైక్యూస్. ఇది బైబుల్ లాంటివమ్మ ఈ రెండు. మీకు ఈ రెండిటి మీద క్లారిటీ వచ్చిందంటే డెఫినెట్గా మీకు 50% కాదు, మోర్ దెన్ 50% యువర్ సిలబస్ ప్రిపరేషన్, అంటే 60% అనుకోండి, యువర్ ప్రిపరేషన్ ఈజ్ డన్. మీరు 60% పాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఏ ఫేజ్లో అన్నా. ఈ రెండిటి మీద క్లారిటీ రావాలి. ఇది చాలామంది అనుకుంటారు, సిలబస్ చూశాను నేను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను అనుకుంటారు. తప్పు. అది చూడడం కూడా తెలుసుకోవాలి. నేను చూశాను, బట్ దే వర్క్డ్ సో హార్డ్, చాలా కష్టపడతారు. కాకపోతే ఆ చిన్న క్లారిటీ మిస్ అవ్వడం వల్ల, ఎందుకంటే ఐ డోంట్ నో, ఎలా చెప్పాలో కూడా తెలియదు, కానీ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదన్నా ఒక వీడియో కానీ ఏదన్నా చూసినప్పుడు ఐ ఫీల్ లైక్, అందరూ కాదు, ఐ ఫీల్ లైక్ అన్నెసెసరీ ఫ్యాక్ట్స్ గురించి, అన్నెసెసరీ టాపిక్స్ గురించి అవి చెప్తుంటే నిజంగా స్టూడెంట్స్ కూడా దే థాట్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్. అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. అందుకని ఏ ఇన్స్టిట్యూట్ని, ఏ టీచర్ని, ఎవరిని నేను ఏమంటలేదు, కానీ ఏ టీచర్ అన్నా కరెక్ట్గా చెప్తున్నారా లేదా, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ అన్నా ఫాలో అవుతున్నారు, లేకపోతే సపోజ్ నా క్లాస్లే ఫాలో అవుతున్నారు అనుకోండి, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా, ఈవిడ క్లాసులో ఉపయోగమా కాదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్, అందరూ మంచిగానే జరగాలని చెప్తారు, కానీ ఫస్ట్ సిలబస్ చూడండి అమ్మ. సిలబస్ ఎలా చూస్తారంటే, ఓపెన్ చేసి ఫస్ట్ ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ నుంచి ఎంతవరకు చదవాలి ఆ టాపిక్ని, దాంట్లో ఏం సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎక్కడ స్టాప్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి. బాగా అనలైజ్ చేయండి. టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇక్కడ క్లారిటీ చాలామంది ఏమనుకుంటారంటే గబగబా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోతారు. సో అవి అనలైజ్ చేయండి, ఎక్కడ వరకు చదవాలి, ఎక్కడ వరకు అర్థం అవ్వట్లేదు. ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ చదివి చూడండి, అర్థం చేసుకుని చూడండి. మీరు చదివిన దాంట్లో లాస్ట్ 3 అట్లీస్ట్, యూపీఎస్సీ అయితే లాస్ట్ 10 years చూడమంటారు, కానీ గ్రూప్స్ అంటే రెగ్యులర్గా జరగవు కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ 3-4 year ప్రీవియస్ ఇయర్ పేపర్ పక్కన పెట్టుకుని మీరు చదివిన టాపిక్ నుంచి ఏ బిట్ వచ్చిందో చూడండి. ఆ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయో చూడండి. అంటే ప్రతి ఇయర్ అట్లీస్ట్ 1-2 బిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని హై వెయిటేజ్ టాపిక్ కింద. మీరు టాపిక్ అంతా చదివినా కూడా ఒక బిట్ వచ్చింది అనుకోండి, చదవండి, ప్రయారిటీ తక్కువ ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ అదొకటి. ప్లస్ ఏమో మీరు చదువుతున్న టాపిక్ మీరు ఎంతవరకు చదవాలో కూడా ప్రీవియస్ ఇయర్స్ బట్టి తెలుస్తాయి అన్నమాట. అంటే దే ఆర్ ఆస్కింగ్ పైన జనరల్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు కొన్ని. ఆ ఫ్యాక్ట్స్ చూసినప్పుడు మనం ఏంటంటే అది ఎలా ఫామ్ అయిందో కూడా నేర్చేసుకుంటాం. అడిగింది ఫ్యాక్టే అడుగుతాడు, అదంతా ఎలా ఫామ్ అయింది అంత నేర్చుకోవడం అనవసరం. కొన్ని ఎలా ఫామ్ అయింది అని అడుగుతాడు, ఫ్యాక్ట్ అడగడు. అవి అన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. జియోగ్రఫీ అనే చెప్పట్లేదు, ఏ సబ్జెక్ట్ కన్నా దీస్ 2 ఆర్ లైక్ హోలీ థింగ్స్. మీరు ఎక్కడ చదివినా, ఎలా చదివినా, మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ రెండిటి మీద గ్రిప్ తెచ్చుకోండి అమ్మ. మీరు ఒకసారి మన ఎగ్జాంపుల్ తీసుకోండి, జియోమార్ఫాలజీ మనం కంప్లీట్ చేసాం. జస్ట్ ఓపెన్ ద ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఏదో ఒకటి, Group 1 Group 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీయండి. తీసిన తర్వాత అట్లీస్ట్ ఆ టాపిక్ నుంచి 4 questions వచ్చినాయి అనుకోండి, అట్లీస్ట్
2 కానీ 3 కానీ సాల్వ్ చేయగలుగుతున్నారా, దెన్ యు ఆర్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఒక్కొక్కసారి టఫ్గా ఇచ్చాడు అనుకోండి, అన్నీ సాల్వ్ చేయలేకపోవచ్చు. అప్పుడు అది ఎంతవరకు చదవాలో తెలుస్తుంది. ఓకేనా. సో దీస్ 2 ఈ 2 గ్రిప్లో పెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు మనం చదువుతుంది కరెక్టా కాదా, మనం చదువుతుంది కరెక్టేనా, మనం రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నామా, ఇలాంటి డౌట్స్ వస్తాయి, రావాలి కూడా ప్రిపరేషన్కి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఆ మార్క్స్ చాలామంది మళ్ళీ ఇంకోటి ఐ వాంట్ టు ఒకే బుక్ ఏదన్నా అమ్మ, ఎన్సీఆర్టీ అన్నా, జీసీ లియోంగ్ అన్నా, ఇంకా ఏదో ఏపీపీఎస్సి గ్రూప్కి ఏదో చాలామంది ఏదో కొత్త జియోగ్రఫీ బుక్ చదువుతున్నారు, ఎవరిదో సార్ది. ఇట్ ఈస్ గుడ్, నేను చూశాను. బట్ ఏ బుక్ చదివినా కాన్సెప్ట్ ఏం మారదు. జియోమార్ఫాలజీ మనం చెప్పుకున్నప్పుడు అదే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది, సేస్మిక్ వేవ్స్ అలాగే వస్తాయి. సేస్మిక్ వేవ్స్, వాల్కనోస్, మనం చెప్పిన ల్యాండ్ ఫామ్స్, మీరు ఏ బుక్ చదివినా సరే ఆ టాపిక్. బుక్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా క్లారిటీ తెచ్చుకోండి. ఒకే బుక్ తీసుకోండి. మీకు ఏ బుక్ అయితే మీకు అబ్బాయి ఇది నేను చదవగలుగుతాను అన్న ఆ బుక్ తీసుకోండి. ఆ బుక్నే 10 times 15 times చదవండి. ఒక బుక్ చదువుతారు, సపోజ్ ఎన్సీఆర్టీ తీసారు, ఎన్సీఆర్టీ చదువుతున్నారు, ఎవరో చెప్పారు జీసీ లియోంగ్ బాగుంటుందని. దెన్ నా క్లాసెస్ వింటే ఐ విల్ మిక్స్. నేను ఎన్సీఆర్టీ ఫుల్గా చెప్పి జీసీ లియోంగ్లో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నాయో అవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్ నేను కవర్ చేస్తున్నాను జియోగ్రఫీలో. ఉత్తి ఎన్సీఆర్టీతోనే వెళ్ళట్లేదు. నా క్లాసు వింటే 2 కవర్ అవుతాయి. మీరు ఏదో ఒక బుక్ అమ్మా, జీసీ లియోంగ్ తీసుకున్నారు, లేకపోతే ఎన్సీఆర్టీ, ఏదో ఒక స్టాండర్డ్ పాలిటీ అయితే లక్ష్మీకాంత్, అలా ఒక బుక్ తీసుకుని దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు ఏదో ఒక ఇంకో బుక్ తీసినా కూడా అది ఈజీగా అర్థం అయిపోతుంది. ఇంకా దాంట్లో అప్పుడు ఇదంతా ఆల్రెడీ ఫస్ట్ బుక్లో చదివేసాం కదా అని అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా. అప్పుడు మీకు క్లారిటీ వచ్చి దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటే అవి చదువుతారు. ఈ బుక్ ఒకసారి చదివి మళ్ళీ జీసీ లియోంగ్ తీసి ఒకసారి చదివితే అసలు ఆ ప్రిపరేషన్కి మీ హార్డ్ వర్కే ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ కొంచెం స్మార్ట్ వర్క్. ఒక బుక్, స్టాండర్డ్ బుక్ ఒకటి పెట్టుకోండి. ఎన్సీఆర్టీ పెట్టుకున్నారు, ఎన్సీఆర్టీ ఫుల్గా ఆ టాపిక్ని 4 to 5 times మనకు వచ్చేదాకా రివైజ్ చేయండి. ఒకసారి వినేస్తే అయిపోదు క్లాసు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఐఎమ్ డ్యామ్ షూర్ ఎవరన్నా మర్చిపోతారు, నేను కూడా మర్చిపోతాను. నేను ఎంత బాగా చదివినా మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు రివైజ్. మళ్ళీ ఒకసారి అంతా రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా తప్పులు చెప్తామో తెలియదు అంటే నేను మర్చిపోతాను. ఎవరన్నా ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఏపీఎస్సి గ్రూప్ 1 కానీ యూపీఎస్సి ఇలాంటివి అంటే సబ్జెక్ట్స్ చదువుతాం కదా, చాలా సబ్జెక్ట్స్ చదువుతాం, అందుకని మర్చిపోతూ ఉంటాం. ఐఎమ్ డ్యామ్ షూర్ జియోమార్ఫాలజీ నేను ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు ప్లేట్ టెక్టోనిక్స్ లేకపోతే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఆ రోజు చాలా బాగుంటుంది క్లాస్. అబ్బా ఎంత ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇప్పుడు మీరు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి ఒక 3 facts, లేయర్స్ గురించి కానీ ఆ లేయర్లో ఉన్న మినరల్స్ గురించి కానీ ఒక్కసారి ఆలోచించండి, డెఫినెట్గా మర్చిపోతారు. రిటెన్షన్ పోతుంది, మీకనే కాదు ఎవరికన్నా అది జరుగుతుంది, ఎంత టాపర్ అన్నా. సో ఆల్రెడీ క్లాస్ వినేసిన 3 daysకి ఒకసారి దాన్ని రివైజ్ చేయండి. మళ్ళీ 1 week ఒకసారి రివైజ్ చేయండి. అలా దాన్ని వదిలేయకండి. నోట్స్ ఒక పేజీలో అంతా, ఆ రోజు లెసన్ అంతా ఒక్క పేజీలో రాసుకోండి. బార్ అస్తమాను రివిజన్ చేసినప్పుడు అది మీకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా. దట్స్ హౌ యూ హ్యావ్ టు రివైజ్ అండ్ యూ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ హ్యావ్ డన్, నెక్స్ట్ టాపిక్స్ వాట్ ఐఎమ్ ప్రొసీడింగ్. ఎందుకంటే కొంచెం నాకు కూడా స్టార్టింగ్ కాబట్టి అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఐ థాట్ ఆఫ్ కంప్లీటింగ్. అసలు నెక్స్ట్ క్లాస్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇంక నుంచి ఐ విల్ మేక్ లిటిల్ బిట్ లాంగ్ వీడియోస్. సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం, లాంగ్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీక్ ఐ విల్ ట్రై టు మేక్ ద జియోగ్రఫీ. నెక్స్ట్ వీక్ ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ చెప్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ సిలబస్. ఎందుకు నేను ఇది వదిలేసానంటే దెర్ ఈస్ వెరీ లెస్ వెయిటేజ్, చాలా తక్కువ వెయిటేజ్ ఉంది. కాకపోతే సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి
ఐ విల్ టీచ్. దీంట్లో అదే చెప్తున్నాను, మళ్ళీ దీంట్లో వెళ్ళి ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ గురించి అడిగారంటే యూనివర్స్లో ఉన్న అన్ని ప్లానెట్స్ గురించి అడగలేదు, కాకపోతే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టంలో అడిగారు. అంటే దీంట్లో మనం ఏంటంటే మనం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి, అంటే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది. ఐ డోంట్ టేక్ మచ్ టైం బికాస్ ఇది అంతా అడగట్లేదు కాబట్టి. నెబులర్ హైపోథెసిస్ ఈ థియరీస్ గురించి చెప్పుకుని, అంటే హౌ యూనివర్స్ ఈజ్ ఫార్మ్డ్ అని, దీంట్లోనే మనకి ఒరిజిన్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేస్తుంది. అప్పుడు ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ గురించి చెప్పుకుంటాం కదా, ఒరిజిన్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెట్స్ ఎలా ఒరిజిన్ అయ్యాయో వస్తుంది, ఆ ప్లానెట్స్లో ఎర్త్ వస్తుంది. అప్పుడు అంతా వదిలేయకుండా సోలార్ సిస్టమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి బాగా టఫ్గా ఇచ్చేస్తే పేపరు, దాంట్లో ప్లానెట్స్ గురించి అవకాశం ఉంది కాబట్టి జీసీ లియాంగ్లో కానీ ఎన్సీఆర్టీలో కానీ ఏదైనా జోవియల్ ప్లానెట్ గురించి, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. వెరీ ఈజీ ఫ్యాక్ట్స్ మాట, వెరీ లెస్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ సమ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా. దెన్ దీంట్లోనే వి లెర్న్ అబౌట్ ఎర్త్ గురించి ఎక్కువ తెలుసుకుందాం. ప్లానెట్స్ గురించి ఐ విల్ టెల్ వాట్ ఎవర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి. ఎర్త్ గురించి చెప్పుకుందాం అండ్ ఇట్స్ మూమెంట్స్ గురించి చెప్పుకుందాం. ఎర్త్ అండ్ ఇట్స్ మూమెంట్స్ గురించి. ఇట్స్ మూమెంట్లో ఏంటంటే రొటేషన్ అండ్ రెవల్యూషన్. రొటేషన్ గురించి రెవల్యూషన్ గురించి అప్పుడే ఈ చెప్పినప్పుడే మనకి డేట్ 24 hours డేట్ అండ్ టైమ్. అండ్ ఇదంత ఇంపార్టెంట్ కాదు యూపీఎస్సీకి, కాకపోతే ఎర్త్ గురించి అడిగారు కాబట్టి దీంట్లోనే మనకి సీజన్స్ అండ్ మంత్స్ వస్తాయి. సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయి, రివల్యూషన్ వల్ల, రొటేషన్ వల్ల. మనకి ఇక్కడ టైం ఎంత ఉంటే యూఎస్ఏలో వరల్డ్లో టైం ఎలా చేంజ్ అవుద్ది, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, బేసికలీ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి. ఇదంతా ఒక 1 and 2 క్లాసెస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం బికాస్ లెస్ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ జియోమార్ఫాలజీ అనేది వెరీ ఎక్కువ టాపిక్ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్, అందుకే ఇది ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేస్తే నెక్స్ట్ క్లాసెస్ ఈజీగా ఉంటాయి కాబట్టి. వీ ఆల్రెడీ డన్. జియోమార్ఫాలజీ నుంచి ఏ బిట్ వచ్చినా సరే మీరు చేయగలుగుతారు వన్స్ యూ ఫాలోడ్ ఆల్ ద క్లాసెస్, ఓకేనా. థర్డ్ వన్ ఇట్ ఈస్, నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ క్లైమటాలజీలో మనం ఏం చెప్పుకుందాం అంటే బేసిక్స్ చెప్పుకోవాలి. క్లైమటాలజీ బేసిక్స్ ఆర్ నథింగ్ బట్ అట్మాస్ఫియర్ గురించి. అట్మాస్ఫియర్, వీటి యొక్క స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. వీటిలో చాలా బిట్స్ వచ్చాయి. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, వేర్ ఏరోప్లైన్స్ ఫ్లై, ఓకేనా. నెక్స్ట్ మీసోస్ఫియర్, నెక్స్ట్ ఐనోస్ఫియర్, నెక్స్ట్ ఎక్సోస్ఫియర్, వీటి గురించి, ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ సర్క్యులేషన్స్, ట్రైసెల్లర్ మోడల్ ఉంటుంది, ఫెరల్ సెల్ అని. ఈ సర్క్యులేషన్స్ వల్లే అసలు మొత్తం మనకి ఈ విండ్స్ అన్ని, ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్, ఇవన్నీ సర్క్యులేషన్. ప్రెషర్ బెల్ట్స్ గురించి చెప్పుకుంటాం, ఓకేనా. ప్రెషర్ బెల్ట్స్ గురించి చెప్పుకుంటాం అండ్ సెల్స్ గురించి చెప్పుకుంటాం, విండ్స్ గురించి చెప్పుకుంటాం, ట్రేడ్ విండ్స్, మాన్సూన్స్ ఎలా వస్తాయి అన్నీ. దీంట్లోనే మనం రైన్ఫాల్ గురించి చెప్పుకుంటాం అండ్ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో బిట్స్ కూడా ఇచ్చాడు. క్లౌడ్స్ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ సైక్లోన్స్. దీంట్లో కూడా బిట్స్ వస్తాయి. ట్రాపికల్ సైక్లోన్స్ ఉంటాయి, టెంపరేట్ సైక్లోన్స్ ఉంటాయి. ట్రాపికల్ ఏరియాస్లో వచ్చే సైక్లోన్స్ గురించి. దీంట్లోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సైక్లోన్స్ చెప్పుకున్నప్పుడే ఫ్రంట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటాం. వెరీ ఇంట్రెస్టింగ్, ఒక్కసారి అర్థమైతే మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్లైమేట్లోనే క్లైమేట్ క్లాసిఫికేషన్, కోపెన్స్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఐ థాట్ లైక్ సీరియస్లీ, నిజంగా నేను ఏమనుకున్నానంటే ఇది డిఫరెంట్ క్లైమేటిక్ రీజన్ ఆఫ్ ద ఇండియా ఇస్తాడేమో, స్టేట్ సర్వీస్ కదా, వరల్డ్ అంత ఎప్పుడని. నేను సిలబస్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా గ్రూప్ 2కి ఇది అంత ఇంపార్టెంట్ కాదని కూడా చెప్పాను. బట్ ఐ వాజ్ షాక్డ్. నేను చెప్పాను కానీ ఐ వాజ్ షాక్డ్. దేర్ ఆర్ 2 to 3 బిట్స్ లైక్ వచ్చాయి. క్లైమేట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, మెడిటేరియన్ టైప్ గురించి, ఈక్వటోరియల్ టైప్ గురించి. ఇవి గ్రూప్ 2లో కూడా వచ్చాయి. సారీ, క్లౌడ్స్ గురించి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా క్లౌడ్స్ గురించి బిట్ దొరుకుద్ది, ఓకేనా. సైక్లోన్స్లో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ గురించి ఒక బిట్ దొరుకుద్ది, ఓకేనా. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్
ట్రేడ్ విండ్స్ మీద ఒక బిట్ ట్రేడ్ విండ్స్ మీద వచ్చింది ఒక బిట్. ఓకేనా. మళ్ళీనేమో డోల్ డ్రమ్స్ గురించి వచ్చింది. దీస్ ఆర్ ఒకే ప్రెషర్ బెల్ట్స్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం. ఓకేనా. డోల్ డ్రమ్స్ గురించి ఒకటి వచ్చింది. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ గురించి ఒక బిట్ వచ్చింది. మీరు ప్రీవియస్ ఇయర్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం చదువుతుంది కరెక్టా కదా. నేను నా జియోమార్ఫాలజీ క్లాసులు వింటే, నేను నాదే వినమని చెప్పట్లేదు, ఎక్కడైనా జియోమార్ఫాలజీ మీరు కంప్లీట్ చేస్తే ఒకసారి జియోమార్ఫాలజీ మీద ఏ బిట్స్ వచ్చిందో చూడండి. మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ డిస్కస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు నాతోనే సాల్వ్ చేసేలాగా ఐ విల్ డిస్కస్. ఓకేనా. నెక్స్ట్ ఈ డిఫరెంట్ క్లైమాటిక్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ మీద కూడా ఒక బిట్ మెడిటేరియన్ క్లైమేట్ గురించి కూడా లాస్ట్ ఇయరే వచ్చింది. మెడిటేరియన్ క్లైమేట్ మీద బిట్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఇట్ ఈస్ లైక్ ఐ నో బట్ ఇట్ ఈస్ లైక్ క్లైమేట్ చాప్టర్లో ఇదే కొంచెం ఫ్యాక్చువల్గా ఉంటుందంటే ఎలాంటి క్లైమేట్ అంటే కొంచెం థియరీ అర్థం చేసుకుంటే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది అర్థం చేసుకోవడానికి. అప్పుడు ఇది క్లైమేటాలజీ కంప్లీట్ అవుతుంది అన్నమాట. వీ విల్ కంప్లీట్ ఫాస్ట్ ఓన్లీ. ఓకేనా. నెక్స్ట్ ఓషనోగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా యూపీఎస్సీలో అయితే డెఫినెట్గా ఇస్తున్నాడు, ఏపీఎస్సీలో కూడా. ఓషన్ కరెంట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను కోల్డ్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్ నేను ఇది మ్యాప్లో చూపిస్తాను, బట్టి పట్టించేస్తాను క్లాస్లోనే, బికాస్ ఇవి మనం బట్టి పట్టాలి. దేర్ ఈజ్ నో ఆప్షన్ దీనికి. ఒకసారి రెండుసార్లు చదివితే నా క్లాస్ అయ్యేటప్పటికీ మీకు బట్టి వచ్చేసేలా చేస్తాను. ఐ విల్ గివ్ సమ్ ట్రిక్స్ అండ్ టిప్స్ టు రిమెంబర్ దీస్ ఓషన్ కరెంట్స్. అండ్ నెక్స్ట్ ఓషన్ సాలినిటీ. దాని టెంపరేచర్ బట్టి సాలినిటీ ఎలా చేంజ్ అవుద్ది. ఎవాపరేషన్ ఎక్కువ ఉందనుకోండి, సాల్ట్ కంటెంట్ ఎవాపరేట్ అవుద్దా, లేకపోతే సాల్ట్ కంటెంట్ తగ్గుద్దా పెరుగుద్దా అని. దీంట్లోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టైడ్స్ కూడా ఉంటుంది. టైడ్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ సన్, ఎర్త్ అండ్ మూన్. ఈ 3 గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టైడ్స్ ఫామ్ అవుతాయి. దెన్ ఓషనోగ్రఫీ అవుతుంది. దెన్ వీ గో టు ఇండియన్ జియోగ్రఫీ. నెక్స్ట్ చాప్టర్ ఇండియన్ జియోగ్రఫీకి వెళ్దాం, బికాజ్ ఇది ఇండియన్ జియోగ్రఫీలో కూడా బిట్స్ ఎక్కువ ఇచ్చాడు. ఓకేనా. బిట్స్ వస్తాయి కాబట్టి ఇండియన్ జియోగ్రఫీకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ పెనిన్సులర్ ఇండియా గురించి నేర్చుకుందాం, అంటే సౌత్ ఇండియా, మౌంటైన్స్ ఇవన్నీ కూడా. అండ్ దెన్ వీ గో టు నార్త్ ఇండియా, హిమాలయన్ ఫార్మేషన్స్ ఏంటి, అండ్ బోత్లో రివర్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ గురించి. ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, ఈ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. దెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ క్లైమేట్లో ఇండియన్ మాన్సూన్స్ గురించి. మన ఇండియా మాన్సూన్స్ ఇప్పుడు అసలు మాన్సూనే రావట్లేదు మాన్సూన్ సీజన్లో. ఆ రీజన్స్ ఏంటి, దీంట్లోనే మనకి ట్రేడ్ విండ్స్ వల్ల వచ్చే మాన్సూన్స్ మనకి అవన్నీ కూడా తెలుసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే ఒక టాపిక్ ఎల్ నీనో అండ్ లానినా. హియర్ ఎండ్స్ ద జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ అవుతుంది, ఫిజికల్ జియోగ్రఫీ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్గా 19 to 22 క్వశ్చన్స్. ఎగ్జాక్ట్గా ఇవన్నీ కరెక్ట్గా చదువుకుంటే 19 to 20 క్వశ్చన్స్ డెఫినెట్గా వచ్చేస్తాయి. దీంట్లో రిమైనింగ్ 5 to 7 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ ఈ 5 to 6 క్వశ్చన్స్ అనేవి మనకి ఏపీ జియోగ్రఫీ నుంచి వస్తాయి. ఈ ఏపీ జియోగ్రఫీ కూడా నేను కంప్లీట్ చేస్తాను, కాకపోతే ఇక్కడికే మనం ఏపీ జియోగ్రఫీ ఇది కూడా కంప్లీట్ చేయను, కంగారు పడకండి. కాకపోతే తక్కువ వెయిటేజ్ ఉండడం వల్ల ఇక్కడ దాకా మనం కంప్లీట్ చేసుకోగలిగితే, ఇది వీక్లీ ట్వైస్ ఎక్కువ ఫ్యాక్ట్సే ఉంటాయి కాబట్టి ఇక్కడే మ్యాక్సిమం కవర్ అవుతాయి. దీంట్లోనే మనం ఫిజియోగ్రఫీ చెప్పుకున్నప్పుడు, పెనిన్సులర్ ఇండియా చెప్పుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మేజర్ పీక్స్ గురించి, వాటి గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పేసుకుంటాం. ఏపీలో మనకి ఇంకా కవర్ చేయవలసినవి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ మీరన్నా చదివేసుకోవచ్చు, దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. కాకపోతే వీక్లీ ట్వైసో వీక్లీ వన్సో ఒక్కొక్కసారి ఒక క్లాస్ అది చెప్పుకుంటే మీకు లాస్ట్ రివిజన్లో అవి గుర్తుంటాయి. ఓకేనా. దీంట్లో 6 to 7 క్వశ్చన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ, 30 out of 30 అనేది ఇంపాసిబుల్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు పేపర్ డిజైన్ చేసి
ఈజీగా ఇస్తే రాయొచ్చు. ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్. ఈ 30కి అవుట్ ఆఫ్ 30కే ట్రై చేయాలి తెలుసా. మనం బేసిక్గా మామూలుగా అందరూ కష్టపడినట్టు కష్టపడితే, మామూలుగా అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ పైన చదివితే మీరు 10 to 15 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది అందరూ చేస్తారు. మీకేంటి కట్ ఆఫ్ క్రాస్ చేయాలి, అందరినీ దాటుకుని వెళ్ళాలంటే మీరు డెఫినెట్గా 20 to 25 మధ్యలో తెచ్చుకుంటే, ఐఎమ్ నాట్ టెలింగ్ 30కి 30గా, 20 to 25 మధ్యలో తెచ్చుకుంటే ఎవ్రీ సబ్జెక్టు హాయిగా కళ్ళు మూసుకుని కట్ ఆఫ్ క్రాస్ చేయగలుగుతారు. ఎందుకంటే డెఫినెట్గా మనం ఎంత చదివినా దేర్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. లాస్ట్ టైం దేర్ ఈజ్ లేక్ వాన్ వాటి గురించి ఇచ్చాడు. మీరు ఇచ్చాడు కాబట్టి సౌత్ ఆఫ్రికన్ లేక్స్ అన్నీ చదివారనుకోండి, ఈసారి నార్త్ ఆఫ్రికన్ లేక్స్ ఇస్తాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రపంచంలో ఉన్న అన్ని లేక్స్ చదవడం ఇంపాసిబుల్. ఆ ఒక్క లేక్ గురించి ఇక్కడే చెప్తున్నాను. ఆ ఒక్క లేక్ గురించి వీళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్ టైం లేక్ మీద బిట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి మొత్తం లేక్స్ అన్నీ కూర్చొని చదువుతారు. అసలు అవసరం లేదు. ఈసారి లేక్ మీదే బిట్ రాదు, వేరే దాని మీద వస్తుంది నెక్స్ట్ ఇయర్. అలాంటి వదిలేండి. అందుకే నేను ఎక్కువ కాన్సెప్ట్ మీద, ఇది ఫ్యాక్ట్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. తెలిసిందేంటి కాన్సెప్ట్. మీకు ఆ కాన్సెప్ట్ చదివితే డెఫినెట్గా 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నప్పుడు దాంట్లో మీరు ఎంత టఫ్గా ఇచ్చినా అటెంప్ట్ చేయగలిగేలా ప్రిపేర్ అయితే యు ఆర్ ఆల్రెడీ క్రాస్ ద మీ మ్యాక్సిమం స్కోర్. లైక్ 15 to 10 మార్క్స్ అందరికీ వస్తే మీరు 20 మార్క్స్ ఈజీగా తెప్పించుకుంటున్నారు కదా. సో రిమైనింగ్ మీరు ఆ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ చూసుకున్న 25 మార్క్స్ వస్తాయి. దట్స్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఏదో ఒక క్వశ్చన్ ఎప్పుడో వచ్చిందని ఆ ఫ్యాక్ట్స్ పట్టుకుని కూర్చోకండి. దిస్ ఈజ్ హౌ ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపరేషన్. ఓకే. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వన్స్ ఒకసారి జియోగ్రఫీ కంప్లీట్ అయిన తర్వాత ఐల్ గివ్ నాతోనే ఆ వీడియోతోనే పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను చెప్తాను. ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ అని చెప్తాను. ఆ క్లాస్కి మీరు ఒకసారి అంతా జియోగ్రఫీ ఒకసారి రివిజన్ చేసి రండి. కొన్ని ఏంటంటే మీరు చదివినా అక్కడ పెట్టడానికి కన్ఫ్యూజ్ వచ్చేది ఎగ్జామ్లో. అలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని, నేను ఎలా సాల్వ్ చేస్తే క్లియర్ చేశాను, నాతో మీరు కూడా సాల్వ్ చేద్దరు కానీ అలా ఒక వీడియో చేద్దాం. ఓకే, దెన్ యూ విల్ గుడ్ టు గో ద సబ్జెక్ట్. సిలబస్ ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసామన్నది కాదు, ఎంత క్లారిటీగా కంప్లీట్ చేసామన్నది. ఐ థింక్ నోటిఫికేషన్ వస్తుంది, బట్ డిసెంబర్ కానీ జనవరి కానీ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ప్రిలిమ్స్. ఇది డిసెంబర్లో ఉందంటే ఇది జనవరిలో ఉంటుంది, జనవరిలో ఉంటుంది అంటే ఫిబ్రవరి అలా ఉంటుందేమో ఈ మంత్స్లో. వీ డోంట్ నో. ఇంకా మన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మన అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్ళి అప్పుడు డెఫినెట్గా 1-2 months డెఫినెట్గా టైం ఉంటుంది. అంటే సెప్టెంబర్లో ఇస్తే నోటిఫికేషన్, అక్టోబర్ నవంబర్ డెఫినెట్గా టైం ఉంటుంది. మన ఆగస్టులో జియోగ్రఫీ కంప్లీట్ చేసుకుంటే సెప్టెంబర్లో ఎకనామీ అండ్ పాలిటీ ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. ఉత్తి క్లాస్ ఒకటే వెనకుండా మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. అప్పుడు అన్ని సబ్జెక్టులోని 20 మార్క్స్ తెచ్చుకోండి. 20 to 25 మధ్యలో తెలుసా. 20 to 25 తెచ్చుకున్నారనుకోండి అన్ని సబ్జెక్ట్స్లోని కాన్సెప్ట్ క్లారిటీతో. ప్రిలిమ్స్లో సపోజ్ ఒక ఐ డోంట్ నో అబౌట్ యూపీఎస్సి, నాకు తెలుసు ఏపీపీఎస్సిలో కూడా ఒక సపోజ్ దే ఆర్ క్వాలిఫైయింగ్ ఒక 3000 మెంబర్స్ని తీశారనుకోండి. ఇలా ఈ 3000 మెంబర్స్లో మీరు ఈ 4000 3000 వరకు మనకు అవుతుందా అవ్వదా అన్న భయంతో, ఆ భయం అసలు ఉండకుండా మీరు దర్జాగా 1000 లోపు ఉంటారు ఈ స్కోర్ వస్తే డెఫినెట్గా. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్కోర్ 20 to 25. అందరూ ఎక్కడ ఆగిపోతారంటే 10 to 15 దగ్గర, ఎవరీ సబ్జెక్ట్ దగ్గర ఆగిపోతారు. మీరు ఈ ప్లేస్లో ఉంటారు. సో ఒక స్ట్రాటజీతో ఎక్కువసార్లు రివిజన్, ఇది వచ్చేసిందిరా బాబు నాకు అనుకున్నది మర్చిపోతాం. మ్యాక్సిమం రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకే, టుమారో ఐ విల్ డూ క్లాస్ ఆన్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇది ఫాస్ట్గా అవగొట్టుకుందాం. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ క్లైమేటాలజీ.
థ్యాంక్ యూ. బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్.